మరోవైపు ఈ వ్యవహారంపై మరోసారి స్పందించిన మాధురి తాను ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం దువ్వాడ వాణి ఆమె పిల్లలే అని తేల్చి చెప్పారు. వాణికి ఆమె పిల్లలకు ఏదైనా సమస్య ఉంటే దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడి తేల్చుకోవాలని, తనపై చెడుగా మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారు. మరోసారి తనపై చెడుగా మాట్లాడితే న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి ఆవిడ ఇంటికి వెళ్ళి ఎంటర్ అయ్యి హస్బెండ్ తో మాట్లాడుకోమనండి. ప్రాబ్లం ఏముంది? నిన్నంతా అక్కడ ఉన్నాను, లాక్ చేశానని ఎలిగేషన్స్ చేసిన ఆవిడ ఇప్పుడు నేను మీ అందరి ముందు ప్రెస్ మీట్ మీ దగ్గరే ఉన్నాను కదా మీ సమక్షంలో. ఇప్పుడు ఆవిడ అక్కడ ఉన్నారట వాణి గారు పాప. మరి వెళ్ళి లోపలికి ఎంటర్ అవ్వమనండి, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుకోమనండి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? నేను చాలా సార్లు ఈ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోవడం చాలా సార్లు చెప్పాను. నేను వాణి గారు కూడా ఒకసారి పర్సనల్ గా మెసేజ్ పెట్టాను. నిజంగా మీకు మాకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నేను కూర్చొని ఈ విషయం తేల్చుకుందాం, నేను వస్తాను మీ దగ్గరికి కూర్చుందాం అంటే ఆవిడ చాలా రెక్లెస్ గా సమాధానం. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు సాల్వ్ చేసుకోవాలని, హస్బెండ్ తో ఉండాలని ఆలోచన ఆవిడకి లేదు. ఆవిడకి ఎప్పుడు టిక్కెట్ అధికారం డబ్బు. మీ హస్బెండ్ తో ఇష్యూస్ ఉంటే మీ హస్బెండ్ తో నువ్వు తేల్చుకో. మీ పిల్లలకి మీ ఫాదర్తో ఇష్యూస్ ఉంటే మీ ఫాదర్తో తేల్చుకో. నన్ను బయటకు లాగితే నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించాల్సి వస్తుంది. నేను పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. నా కోసం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నా గురించి చెడుగా మాట్లాడినా నేను నడి రోడ్డు మీద నా పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటాను. దానికి దువ్వాడ వాణి పిల్లలే కారణం.